శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరీ దేవి నమః. ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 6వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, మీనంలో రవి, బుధ, శుక్ర, శని, రాహులు, అలాగే చంద్రుడు కర్కాటకం, సింహం, కన్యా రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఏలి నడిచిన ప్రారంభమైంది. వృత్తి ఉద్యోగాల్లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగం మారే పరిస్థితి గోచరిస్తోంది, లేదా ఉన్న ఉద్యోగంలోనే ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఉద్యోగరీత్యా సహోద్యోగులతో మిత్రత్వం ఏర్పరచుకోవడం చెప్పదగిన సూచన. గొడవలకు వెళ్లకుండా నిదానంగా ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ఏదైనా నూతన వ్యాపారం ప్రారంభించాలనుకున్నప్పుడు కొంత సమయం తీసుకుని ధనాన్ని అధికంగా ఖర్చు చేయకుండా సేవింగ్స్ చేయడం అనేది చెప్పదగిన సూచన. లేకపోతే భవిష్యత్తులో నష్టపోయే అవకాశం ఏర్పడుతుంది. అలాగే సైబర్ క్రైమ్, డబ్బులు పోయే పరిస్థితి గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కాల్స్ వస్తే అవి గమనించుకుని అకౌంట్స్ పరంగా చెక్ చేసుకోవడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం బాగుంది. అయితే ఏలి నాటి సైన్ ఎఫెక్ట్ వీరికి ఉంటుంది కాబట్టి చదువు మీద శ్రద్ధ వహించడం చెప్పదగినది. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. వైద్య వృత్తిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, కెమికల్ ఇంజనీర్స్కి, అలాగే చిరు వ్యాపారస్తులకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వీళ్ళకి అందరికీ బాగుందని చెప్పొచ్చు. ముఖ్యంగా వ్యవసాయదారులకు ఈ వారం కొంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా మానసికమైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా వెనక్కి వెళ్ళడం, లేదా పనిలో ఆటంకాలు కలగడం, ఉద్యోగంలో సహోద్యోగులతో విభేదాలు రావడం ఏర్పడుతుంది. ఒకసారి ఉద్యోగం పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అది కొంతమందికి మాత్రమే. ఉద్యోగం చేసుకోవడం, మారకుండా ఉండడం చెప్పదగినది. ఒక్కోసారి కొత్త ఉద్యోగాలు కూడా వచ్చాయి, వెళ్దాం అనే ఆలోచన కూడా ఉంటుంది. ప్రస్తుతానికి వాటికి ఆపి నిదానంగా వెళ్ళడం చెప్పదగిన సూచన. అలాగే ఈ రాశివారు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బంధువులతోటి, సహోద్యోగులతోటి విభేదాలు లేకుండా చూసుకోవాలి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టవచ్చు. కొంచెం ఆలస్యమైనా సరే మంచి సంబంధం కుదురుతుంది. సంతానపరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అబార్షన్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. కాబట్టి సంతానం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటే వాటిని తీయకుండా ఉండడం చెప్పదగినది. అలాగే ఏదైనా ఒక కార్యక్రమం మొదలు పెట్టాలనుకుంటారు, అది మధ్యలోనే ఆగిపోతుంది. ఇల్లు కావచ్చు, లోన్ కావచ్చు, ఏదైనా సరే. కాబట్టి కొంచెం నిదానంగా ఆలోచించి స్టెప్స్ తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారు 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం, అలాగే అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ, సోమవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో చెప్పదగిన స్థాయిలో మార్పులు ఉండవు. అయితే ఉద్యోగం మారాలని యోచిస్తుంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఏదైనా ఉద్యోగం వస్తే అది మంచిదా కాదా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. మే 15 తారీఖు నాడు రాహు దశములకు మారుతారు. దాని ఎఫెక్ట్ ముందుగానే ఉంటుంది. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి తీసుకోవడం చెప్పదగినది. హౌసింగ్ లోన్ కానీ, పర్సనల్ లోన్ కానీ దూరంగా ఉండాలి. ముఖ్యంగా పర్సనల్ లోన్స్కి, క్రెడిట్ కార్డ్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సాధ్యమైనంత వరకు అప్పు తీర్చడానికి ప్రయత్నం చేయండి. వ్యాపారపరంగా అభివృద్ధి బాగుంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటారు. అయితే ప్రారంభించేటప్పుడు ఉన్న వాటిని చూసుకుని తర్వాత ముందుకు వెళ్ళడం చెప్పదగినది. లేకపోతే ధన నష్టం అధికంగా సూచిస్తోంది. రేపు డబ్బులు వస్తాయి కదా, ఇవాళ ఖర్చు పెడదాం అనే ధోరణి కాకుండా
ఎప్పటికప్పుడు అన్నట్టుగానే ఉండడం చెప్పదగినది. ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ జాగ్రత్త వహించడం ఎంతో ముఖ్యం. అలాగే విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. వ్యవసాయదారులకు, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ సెక్టర్స్, చిరు వ్యాపారస్తులకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి వీరికి అనుకూలంగా ఉంది. చార్టెడ్ అకౌంట్స్, లాయర్లకి, సినిమా సంబంధించిన సినీ రంగాల వారికి, కళారంగాల వారికి కొంత సానుకూల ఫలితాలు గోచరిస్తున్నా కూడా ఇబ్బందికరంగా కొన్ని వాతావరణం నెలకొంటుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరిని గుడ్డిగా నమ్మి మోసపోవద్దు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎవరు మనవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళో ఆలోచించుకుని వెళ్ళండి. మనవాళ్ళే కదా మోసం చేయరు అని డబ్బులు ఇవ్వడం కానీ చేస్తుంటారు. తర్వాత మోసపోయే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా విదేశీ యానం చేయాలనుకునే వారికి చాలా అనుకూలంగా ఉంది. విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ లోన్ మంజూరు అవుతుంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్స్, ఎంబీఏ, ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి ఈ రంగాల వరకు బాగుందని చెప్పచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి గడ్డు కాలం. చేద్దాకా వచ్చి జాబు చేజారిపోతుంది. ఉన్న ఉద్యోగంలో చికాకులు ఏర్పడతాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. కుటుంబ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా జ్యేష్ఠ సంతానం, పుత్రుడు కావచ్చు, పుత్రిక కావచ్చు, వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. అలాగే లోన్ల విషయంలో, క్రెడిట్ కార్డు విషయంలో జాగ్రత్తలు ఉండాలి. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మిత్రుల సలహాలు తీసుకుని అది మంచిదా కాదా ఆలోచించి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. చిన్న చిన్న ఘర్షణలు చోటు చేసుకునే అవకాశాలు ఉంది. పెళ్లి కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. సంతానాభివృద్ధి బాగుంటుంది. వారి కోసం ఎంతో కష్టపడతారు. సంతానంలో ఒకరికి ప్రభుత్వపరమైన ఉత్తర్వులు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ పరంగా మంచి హోదా అయిన ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ సోమవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శుక్రవారం నాడు ముఖ్యంగా సాయంత్రం పూట నిమ్మకాయ డప్పుల్లో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రం పఠించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. ప్రమోషన్స్ ఇచ్చే అవకాశాలు గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఉన్నతమైన పదవి లభిస్తుంది. వ్యాపార పరంగా కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అయితే వచ్చిన ధనాన్ని సక్రమంగా జాగ్రత్త పరచడం చెప్పదగిన సూచన. ₹1 వచ్చిందంటే ₹10 ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చు ఎలా వెళ్తుందో కూడా మనం తెలియని పరిస్థితి గోచరిస్తుంది. కాబట్టి ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్త పడడం చెప్పదగిన సూచన. ఏదైనా కొనాలనుకుంటే ల్యాండ్ కానీ, ఇల్లు కానీ, బంగారం కానీ వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. షేర్ మార్కెట్లో కొంత నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మట్టుకే. అలాగే వ్యాపార పరంగా కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. కొత్త పెట్టుబడులు వస్తుంది. ఊహించిన దానికంటే కూడా ఈ సంవత్సరం లాభాలు బాగుంటాయని గ్రహిస్తారు కూడా. దాని తగ్గట్టుగానే మీరు శ్రమిస్తారు. అయితే వ్యాపారంలో ఉద్యోగస్తులతో సమన్వయం పాటించడం చెప్పదగినది. విభేదాలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎంత త్వరగా పరిష్కరించుకుంటే వ్యాపార పరంగా ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. లేకపోతే నష్టం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. జాగ్రత్త వహించండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టించి ఫలితాలను ఆశించగలుగుతారు. అయితే ఆశించిన ఫలితాలు రాకపోగా నిరాశ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే ప్రాక్టికల్గా ఉండి ముందుకు వెళ్ళడం చెప్పదగింది. ఒకసారి సరిగ్గా రాలేదు, ఫెయిల్ అయ్యాం, లేదా ఉద్యోగం రాలేదు, ఎందుకు కష్టపడకూడదు, కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టపడి మళ్ళీ సంపాదించుకుందాం అనే ధోరణితో ఉంటారు. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్ ఉన్నవారు కూడా స్ట్రెస్ అధికంగా ఉంటుంది. దైవ దర్శనాలు చేసుకోవడం వల్ల కొంతవరకు వీరికి మేలు కలుగుతుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా
వ్యాపారపరంగా అనుకూలంగా ఉంది. అయితే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లివర్ సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి, వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా ఆహార నియమాలని జాగ్రత్తగా పాటించినట్లయితే ఆరోగ్యం కుదుటపడుతుంది. లేకపోతే హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు గోచరిస్తుంది. వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే భాగస్వామి పట్ల మంచి అభిప్రాయం ఉంటుంది. వారు మీకు ఎంతో సహకరించడం లేదా వారు చెప్పే మాటలు మీకు నచ్చడం జరుగుతుంది. ఏదైనా వారి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎప్పటి నుంచో ఇల్లు కొనాలనే మీ చిరకాల వాంఛ నెరవేరుతుంది. ఇంటికి అడ్వాన్స్ ఇస్తారు. అయితే హౌసింగ్ లోన్ విషయంలో కొంత జాప్యం జరిగినా చివరికి మంచి ఇల్లునే కొనగలుగుతారు. కాబట్టి ఈ వారం హౌసింగ్ లోన్ విషయంలో, డాక్యుమెంట్ విషయంలో కొన్ని జాగ్రత్త వహించండి. లేదా ఈ వారం ఆగి వచ్చే వారం ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, ప్రతిరోజు అమ్మవారికి కుబేర కుంకుమతో కానీ ఆరవెల కుంకుమతో కానీ పూజించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు దుర్గా అష్టోత్తరం పఠించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అష్టమ శని పూర్తయింది. ఒక రకంగా చెప్పాలంటే వీరికి ఈ వారం, ఈ సంవత్సరం కూడా బాగుందని చెప్పచ్చు. ఉద్యోగం మారాలనుకున్న వారికి మంచి కంపెనీలో ఉద్యోగం లభిస్తుంది. ఇటు ప్రభుత్వ పరంగా కావచ్చు, ఇటు ప్రైవేట్ పరంగా కావచ్చు, ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. ఏదైనా విదేశీ యానం చేయాలనుకుంటే విదేశీ ప్రయత్నాలు చేయవచ్చు. విదేశీ వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆర్డర్స్ రావడం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం చేయడం జరుగుతుంది. వ్యాపారాల పరంగా మంచి అభివృద్ధి, లాభాలు బాగుంటాయి. చెప్పుకోలేని స్థాయిలో ఏమీ లేవని చెప్పచ్చు. అయితే ఇంట్లో భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. సప్తమాధిపతి శని భాగ్యంలో రవి బుధులతో కలిసి ఉన్నారు. దానివలన చిన్న చిన్న డిస్టర్బెన్స్ రావడం, మాట పెరగడం లేదా గొడవలు రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఎంతవరకు సామరస్యంగా ఉంటే అంత మంచిది, లేకపోతే విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు వహించండి. అలాగే ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వైద్య వృత్తులు ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్స్, సినిమా కళారంగాల్లో ఉన్నవారికి కాలం బాగుందని చెప్పచ్చు. బ్యూటిషియన్స్, ఫ్యాషన్ టెక్నాలజీ, ఫ్యాషన్ డిజైనింగ్, కాస్మెటిక్స్ వ్యాపారస్తులకు, అలాగే ఫార్మా రంగానికి సంబంధించిన వాళ్ళకి, మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారికి, వ్యవసాయదారులకు, ముఖ్యంగా ఆకుకూరల పండించే వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. చిరు వ్యాపారస్తులకు ఈ వారం బాగుంటుంది. పప్పు దినుసులన్నీ అధిక ధర కలిగి ఉంటాయి. మంచి లాభాలు సంపాదించే విధంగా కూడా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కాలం అనుకూలంగా ఉంది. ఏ పని చేసినా ముందుకు వెళ్ళడం సంతోషకరంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి చాలా బాగుందని చెప్పచ్చు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతుంది. అయితే గ్యాస్ట్రిక్ ఉండే అవకాశాలు గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయత్నాలు సానుకూలపడతాయి. తరచూ విదేశాలు కావచ్చు, లేదా లోకల్గా ఇండియాలోనే కావచ్చు, విహారయాత్రలు కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి మెరిట్ మార్కులు సంపాదించగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అలాగే ఐఏఎస్, ఐపీఎస్ ప్రిపరేషన్ అవుతున్న వారికి కాలం బాగుందని చెప్పచ్చు. కష్టే ఫలి అన్నారు పెద్దరు. మీ కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎవరు ఏది చెప్పినా వాటిని విని జాగ్రత్త వహించడం చెప్పదగినది. లేకపోతే నష్టపోయే అవకాశాలు గోచరిస్తోంది. ఎవరు ఎన్ని చెప్పినా సరే వాటి విని మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం
ఆరవలి కుంకుమతో అమ్మవారిని పూజించడం, ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే ఒక 4 మంగళవారాలు ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అష్టమ శని ప్రారంభమైంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాల పరంగా చాలా బాగుంటుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగంలో మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు. కష్టాఫలి అన్నట్టుగా కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే ధనం నిలకడగా ఉండదు. వచ్చిన ధనాన్ని ఖర్చు పెట్టడం లేదా ఒక ఫ్లాట్ కానీ ఇల్లు కానీ సేల్ చేస్తే వచ్చిన ధనాన్ని ఎవరికైనా ఇంట్రెస్ట్కి ఇస్తే డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పేసి ఇంట్రెస్ట్కి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. వచ్చిన ధనాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ కానీ సేవింగ్స్ కానీ చేసుకోవడం చెప్పదగినది. ఇప్పుడు కనుక వచ్చిన ధనం ఖర్చు పెట్టినట్లయితే భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఎంతవరకు సేవింగ్స్ చేయగలుగుతారో అంతవరకు సేవింగ్స్ చేయడం చెప్పదగినది. రేపు డబ్బులు వస్తాయి కదా ఇవాళ ఖర్చు పెడదాం అనే కాకుండా మ్యాక్సిమం సేవింగ్స్ మీదనే కాన్సన్ట్రేషన్ చేయడం చెప్పదగినది. ఎవరికైనా డబ్బుల్ని అప్పుగా ఇస్తే అవి తిరిగి రాకపోగా నష్టం వాటిల్లుతుంది. ఇంట్రెస్ట్ పక్కన పెట్టండి, అసలుకే రాదు. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించడం చెప్పదగినది. అలాగే వ్యాపార పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తారు. విస్తరించే ధోరణిలో అధిక ధనం కూడా ఖర్చు అవుతుంది. అయితే ఖర్చు అనేది అవసరానికి తగ్గట్టుగానే పెట్టండి. ఇటు ఉద్యోగస్తులు భాగస్వాములు సపోర్ట్ బాగుంటుంది. వారి ద్వారా మరిన్ని మంచి ఫలితాలు సాధించగలుగుతారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అమ్మవారిని ప్రార్థించుకుని వెళ్ళండి. లేదా ఒక కార్యక్రమం చేసేటప్పుడు రుద్రాభిషేకం చేసి ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే లాయర్లకి, డాక్టర్లకి, సాఫ్ట్వేర్ ఇంజనీర్కి, చార్టెడ్ అకౌంట్స్, ఎంబీఏ, ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. సినీ కళారంగాల వారికి ఈ వారం కొంత నిరాశ అని చెప్పవచ్చు. రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. అనుకోని పదవి వెతుక్కుంటూ వస్తుంది. దాన్ని సద్వినియోగపరచుకోండి. అయితే ఎవరు ఎన్ని చెప్పినా నిర్ణయం మటుకి మీదై ఉండాలి. ఏ పనైనా చేసేటప్పుడు ఆలోచించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. మాట పట్టింపులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సంతానాభివృద్ధి బాగుంటుంది. వారు మంచి అభివృద్ధి పదంలో నడుస్తారు. వారికి ప్రభుత్వపరమైన అవార్డులు కానీ, ఉద్యోగం కానీ, ప్రమోషన్ కానీ వచ్చే అవకాశాలు లేకపోలేదు. సంతానాభివృద్ధి బాగుంది. సంతానానికి వివాహం చేయాలి అని యోచిస్తారు. మంచి సంబంధం కోసం వెతుకుతారు. అయితే వచ్చిన సంబంధాలు చేతి దాకా వచ్చి చేయి జారిపోతుంటుంది. కొంతమంది జాతకం బాగాలేదనో లేదంటే తర్వాత చూద్దామనో జరుగుతూ ఉంటాయి. ఏదైనా సంబంధాలు వచ్చినప్పుడు ముందుగా జాతక పరిశీలన చేసుకుని బాగుందో లేదా అనుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళండి. లేకపోతే అంతా వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రావడం కానీ, మధ్యలో తాంబూలాలు తీసుకునేంత వరకు వెళ్ళిన తర్వాత ఆగిపోవడం కానీ జరుగుతూ ఉంటాయి. ఇటువంటి విషయాలు జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో విభేదాలు లేకుండా చూసుకోవాలి. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే అష్టమ శని నడుస్తున్న కారణం చేత ఒక పని 10 సార్లు చేయాల్సి వస్తుంది. ఒకసారి ముందుకు వెళ్తే మళ్ళీ వెనక్కి రావడం, ముందుకు వెళ్తే వెనక్కి రావడం ఇలాంటివి జరుగుతుంటాయి. సహోద్యోగులతోటి, వ్యాపారస్తుల్లో భాగస్వాములతోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. మీరు మంచిగా వెళ్తారు, కానీ అక్కడ చెడు ఎదురొస్తుంది. మీరు చెప్పిన మాటలకి వక్ర మార్గాలు తీసేవాళ్ళు బోలు మంది ఉంటారు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఆరోగ్యకరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. స్టమక్ సంబంధించి, గ్లైనిక్ సంబంధించి ఇబ్బంది పెడుతుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు డ్రైవింగ్ విషయంలో కానీ, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి కాలం అని చెప్పవచ్చు. ముఖ్యంగా వైద్యవృత్తులు ఉన్న వారికి చాలా బాగుంది. ఎంబీఏ, ఫినాన్స్, గవర్నమెంట్ సెక్టర్స్లో ఉన్న వాళ్ళకి, చార్టెడ్ అకౌంట్స్కి, విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వైద్యవృత్తులు ఉన్న వాళ్ళకి, విదేశాలు వెళ్ళాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఎడ్యుకేషన్ లోన్ మంజూరు అవుతుంది. అయితే ఎంబీఏ చదివే వాళ్ళకి, లా చదివే వాళ్ళకి, వైద్యవృత్తిలో చదువుకునే వాళ్ళకి కాలం అనుకూలంగా ఉంది. సినీ కళారంగాల వారికి, కాస్మెటిక్స్, ఫ్యాషన్ డిజైనింగ్, డర్మటాలజిస్ట్కి,
కొంచెం అనుకూలంగా లేదని చెప్పవచ్చు. ఏ పని చేసినా 1, 2 సార్లు వెళ్ళడం, ముందుకు వెళ్ళడం, వెనక్కి వెళ్ళడం అలాంటివి జరుగుతుంటాయి. ఏది అధైర్యపడవద్దు, ముందుకు సాగండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే ల్యాండ్ మీద కానీ, ఫ్లాట్స్ కానీ, లేదా ముఖ్యంగా బంగారం మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. భవిష్యత్ బాగుంటుంది. ఎవరికి తెలుసో తెలియకో అప్పు మటుకి ఇవ్వకండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ గురువారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహావతులతో దీపారాధన చేయడం, అలాగే శనివారం నాడు, మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించండి. అష్టమ శని నడుస్తున్న చేత ఏ పనైనా వెనక్కి వెళ్లకుండా ఉండడం కోసం ఆ పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా చాలా బాగుందని చెప్పచ్చు. వ్యాపార పరంగా కూడా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. మంచి లాభాలు ఉంటాయి. ఏ పని చేసినా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మిత్రుల సహాయ సహకారాలు, భాగస్వామి సహాయ సహకారాలు వీరికి గట్టిగా లభిస్తుంది. కుటుంబ సహాయ సహకారాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు వీరికి ఎంతో మేలు చేస్తుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు, పెట్టుబడులు కలిసి వస్తాయి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, చిరు వ్యాపారస్తులకు, కాయగూరలు, వ్యవసాయదారులకు, ఫార్మా రంగంలో ఉన్నవారికి, మెడికల్ రంగంలో ఉన్నవారికి, పాల వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు వీళ్ళకి. అలాగే ఏదైనా ఒక పని చేసేటప్పుడు మిత్రుల సలహాలు, సూచనలు తీసుకోవడం చెప్పదగినది. సొంత నిర్ణయాలు వీరికి కలిసి రావు. అలాగే ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టులు లభిస్తుంది. ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనుకుంటే ఒక సోమవారం నాడు రుద్రాభిషేకం చేసి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చేతి దాకా వచ్చిన సంబంధం చేజారిపోతుంది. అయితే వివాహ విషయంలో జాతక పరీక్ష చేసుకుని కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. ఒక నెల ఆగడం లేదా మేలో ప్రారంభించండి. ఈ వారం వివాహ సంబంధాలకి చూడకుండా ఉండడం చెప్పదగిన సూచన. సంతానపరమైన ఇబ్బందులు ఏమీ ఉండవు. సంతానం బాగుంటుంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంతానం కలుగుతుంది లేదా శుభవార్తను వింటారు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. కానీ వీరు కష్టపడకుండానే ఫలితాలు పొందగలుగుతారు. రాజకీయ పరంగా, వ్యాపార పరంగా, ప్రభుత్వ ఉద్యోగ పరంగా సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ప్రమోషన్ కానీ లేదా ఉద్యోగం కానీ వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ విషయంలో బంగారం కానీ లేదా ల్యాండ్ మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. వచ్చిన ధనాన్ని మ్యాక్సిమం సేవింగ్స్ రూపైనా పెట్టుకోండి. ఫిక్స్డ్ డిపాజిట్ అయినా సరే ఎవరికి అప్పుగా ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయకండి. సాధ్యమైనంత వరకు హౌసింగ్ లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ ఉంటే తీర్చివేసేయండి. వారికి దూరంగా ఉండడం చెప్పదగినది. క్రెడిట్ కార్డు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎవరో చెప్పారని చెప్పేసి డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేయడం, మోసపోవడం జరుగుతూ ఉంటుంది. పలానా బ్యాంక్ నుంచి మేము ఫోన్ చేస్తున్నాం, మీకు పలానా వడ్డీ వస్తుంది, డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయండి, రెండింతలు వస్తాయని చెప్పి మీకు చెప్పకుండానే సైబర్ క్రైమ్ జరిగే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే విద్యార్థులకు కాలం బాగుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ మంచి విజయాలు సాధిస్తారు. మెరిట్ మార్కులు సాధిస్తారు. అయితే కాస్త బద్ధకాన్ని తగ్గించాలి. దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి, విదేశాల్లో ఉంటున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. H1B వీసా, గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం అడగానే, శనివారం అడగానే వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన, అలాగే కుబేర కుంకుమతో ప్రతిరోజు అమ్మవారికి అష్టోత్తరంతో పూజించండి. దుర్గా అష్టోత్తరం పండించినట్లయితే సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ప్రతిరోజు హనుమాన్ చాలీస వినడం కానీ చేయడం కానీ చేయండి. దానివల్ల మరిన్ని మంచి ఫలితాలు, నరదిష్టి ఇవన్నీ తొలగే అవకాశాలు గోచరిస్తుంది.
తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన ప్రతి పనిలోనూ సఫలీకృతం అవుతుంది. ఏ పని అయితే ప్రారంభిస్తారో అది దిగ్విజయంగా సాగుతుంది. పునర్నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఎప్పటి నుంచో నష్టాలు చూస్తున్న వారికి లాభాలు బాటుపడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ వారం వ్యాపారస్తులకు చాలా బాగుందని చెప్పచ్చు. వైద్య వృత్తిలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్కి, సినీ కళారంగాల వారికి, ఎంబీఏ ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి, చిరుధాన్యాల వ్యాపారస్తులకు, ఫార్మా రంగానికి, పాల వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ ఉండవు. మంచి కాలం అని చెప్పచ్చు. ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. పెండింగ్లో ఉన్న వివాహం చేదాకా వచ్చి చేజారిపింది అనుకున్న వారికి ఈ వారం మంచి సంబంధం కుదిరే అవకాశాలు గోచరిస్తోంది. అలాగే సంతానపరమైన అభివృద్ధి బాగుంటుంది. సంతానం మంచి చదువులో ర్యాంకు సాధిస్తారు. అలాగే విదేశాల్లో ఉన్నవారికి, అక్కడ విద్యను అభ్యసిస్తున్న వారికి అనుకూలంగా ఉండి H1B గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు నలుగురి సలహాలు సూచనలు తీసుకుని తర్వాత మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యంగా జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు మేలు చేస్తాయి. లోన్ల విషయంలో కొంచెం దూరంగా ఉండాలి. క్రెడిట్ కార్డు విషయంలో సాధ్యమైనంత వరకు అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయండి. అలాగే కొంత ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. గ్లైనిక్ సంబంధించి, కడుపు నొప్పికి సంబంధించి, గ్యాస్ట్రిక్, ఉబ్బసం సంబంధించి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి ఆహారం, నిద్ర ఎంతో ముఖ్యం. మీరు కష్టపడతారు, ఫలితాలు కూడా అలాగే వస్తాయి. ఇంకా కష్టపడాలి, ఇంకా చేయాలి, సంపాదించాలి, పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అనే ఆలోచన భావం ఎక్కువగా ఉంటుంది. దానివలన ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. నెగ్లెక్ట్ చేయకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంది. గడిచిన కొంతకాలం కంటే ఈ వారం మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రజాదరణ పెరుగుతుంది. అనుకోని పదవి లభించే అవకాశాలు గోచరిస్తోంది. అలాగే వృత్తి ఉద్యోగాలు ఉన్నవారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగం ఆఫర్ చేస్తారు. అయితే అది మంచి కంపెనీయా కాదా ఆలోచించుకుని ముందుకు తీసుకోండి. ఎందుకంటే కొంతమంది చెప్పుడు మాటలు విని సరైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఎప్పటి నుంచో సొంత ఇల్లు కల నెరవేరబోతుంది. ఇంటికి అడ్వాన్స్ ఇస్తారు. ఏదైనా ఇల్లు నిర్మాణ పనులు ఆగిపోయినట్లయితే అవి ఈ వారం ప్రారంభమవుతాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి మార్కులు సంపాదించగలుగుతారు. చదువు మీద శ్రద్ధ, ఏకాగ్రత కలిగి ఉండాలి. ఫ్రెండ్స్ చెప్పారని వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, వాళ్ళ ధోరణిలో మనకు ముందుకు వెళ్దాం అనే ధోరణి కాకుండా మీకంటూ ఒక ధోరణి ఏర్పరచుకొని మీకు మీరుగానే ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. సాధ్యమైనంత వరకు ప్రశాంతమైన వాతావరణం ఏర్పరచుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవలి కుంకుమతో అమ్మవారిని పూజించండి. ఓం శివతులతో ప్రతిరోజు దీపారాధన చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. శుక్రవారం, మంగళవారం నాడు అమ్మవారికి కుంకుమ అర్చన చేయించండి. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు బ్లూ. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని పూర్తయింది. వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అయితే నిదానంగా సాగుతుంది. ఏ పనైనా చేద్దాం అనుకుంటే లాగేవారు ఎన్నుకుంటారు. వాళ్ళని పక్కన పెట్టి మీకు మీరుగా ముందుకు వెళ్ళండి. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. నలుగురిలోనూ చక్కగా ఉన్నారు, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు, అందరికీ సహాయ సహకారాలు చేస్తున్నారు అనే పేరు తెచ్చుకుంటారు. ప్రభుత్వపరమైన ఏమైనా చిక్కులుంటే ఈ వారం తిరిగిపోతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ ఏర్పడవు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలకు కాలం అనుకూలంగా ఉంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉంది. అలాగే ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నిస్తున్న వారికి
ట్రాన్స్ఫర్ కొంత నిదానంగా వచ్చినా మంచి పొజిషన్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తుంది. సంతానం అభివృద్ధి పదంలో ఉంటుంది. వాళ్ళకి మంచి ఉద్యోగం వస్తుంది. ప్రభుత్వపరమైన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. గట్టిగా ప్రయత్నం చేయండి. మీ సహాయ సహకారాలు వాళ్ళకి ఎంతో మేలు చేకూరుతుంది. అలాగే కుటుంబంలో వాతావరణం నెలకొల్పడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తారు. ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాతావరణం నెలకొంటుంది. ఒక అడుగు ముందుకు వేస్తే 4 అడుగులు వెనక్కి లాగుతారు. ఏమి చేత కాదని, ఏమి చేయలేరని సూటిపోటి మాటల వల్ల ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. వాటిని పక్కన పెట్టి మీకున్న ధైర్య సాహసాలతో, మీ కృషితో మీరు ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఏదైనా ఒంటరి పోరాటమే, ఒంటరిగానే వెళ్ళాలి అని నిర్ణయించుకోండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఎడ్యుకేషన్లో మంచి మార్కులు సంపాదిస్తారు. విదేశాలకు వెళ్ళి చదవాలనుకునే వారికి కొంత జాప్యత జరుగుతుంది. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా నిదానంగా వస్తుంది. గ్రీన్ కార్డ్, H1B విషయంలో కొంత జాప్యం జరుగుతుంది. చేదాకా వచ్చి చేజారిపోతుంది. PR కోసం ప్రయత్నిస్తున్న వారికి PR లభిస్తుంది. ఏది ఏమైనా సరే కాలం అనుకూలంగా మనం వెళ్ళాలి, నలుగురితో పాటు మనం ఉండాలి. ఎవరు ఎన్ని చెప్పినా వాటి ధోరణి పక్కన పెట్టి నిదానంగా వెళ్ళాలనే మీ ఆలోచన ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. శుభకార్యాలు ఘనంగా నిర్వర్తిస్తారు. శుభకార్యాల కోసం గోల్డ్ లోన్ కానీ, పర్సనల్ లోన్ కానీ తీసుకునే అవకాశాలు గోచరిస్తుంది. సాధ్యమైనంత వరకు అవసరాన్ని మించి ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఏది ఏమైనా సరే ఈ రాశి వారికి గత కొన్ని వారాల కంటే ఈ వారం చాలా బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు నవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ, శుక్రవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఉత్తుతో దీపారాయణ చేయడం, ఒక బుధవారం నాడు గణపతికి గకారక అష్టోత్తరంతో పూజ చేయడం, అలాగే జిల్లేడు వత్తులతో పూజిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా ఒక సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమంటే తొలగిపోతాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం, జపాలు, అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. వృత్తి ఉద్యోగాల్లో, వ్యాపారంలో సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎక్కువగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగం మారాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. రావాల్సిన ఉద్యోగం కోసం వెయిట్ చేయడం లేదా మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది, లేదా వేరే డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. సాధ్యమైనంత వరకు ధనాన్ని తక్కువగా ఖర్చు పెట్టడం, అవసరమైతే లోన్లు తీర్చేయడం చెప్పదగిన సూచన. రేపు వస్తే డబ్బులు ఈరోజు ఖర్చు పెడదాం అని కాకుండా ఉన్న వాటిని జాగ్రత్త పరుచుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే ఫైనాన్స్ పరంగా కొంత ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి అభివృద్ధి ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్, చార్టెడ్ అకౌంట్స్, లాయర్లకి, వైద్య వృత్తిలో ఉన్నవారికి అనుకూలంగా ఉంది. సినీ కళా రంగాల వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. చేదాకా వచ్చి పనులు చేజారిపోయే అవకాశం గోచరిస్తోంది. అలాగే చిన్న చిన్న కుట్టు పరిశ్రమలు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, ఫార్మాస్యూటికల్స్, మెడికల్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఏ పని ప్రారంభించినా కాస్త నిదానంగా ఉంటుంది, కానీ పని మటుకి పూర్తవుతుంది. అయ్యో పని అవ్వలేదే, ఇలా ఉంది అనుకోకుండా పని మటుకి కంప్లీట్ అవుతుంది. కాబట్టి అటువంటి విషయంలో అధైర్యపడవద్దు. ధైర్యంగా ముందడుగు వేయండి. ఏదైనా సరే పరమేశ్వర అనుగ్రహంతో ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతోటి ముందడుగు వేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నా ఆరోగ్యం మటుకి జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ట్రిక్, గైనిక్, అలాగే లివర్ సంబంధించి ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. సాధ్యమైనంత వరకు ఆహార నియమాలు పాటించడం, ప్రయాణాలు తగ్గించుకోవడం చెప్పదగిన సూచన. ఏదైనా విషయ వ్యవహారాలు ఉంటే భాగస్వామితో చర్చించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది.
మిత్రుల సలహాలు సూచనలు పాటించి మీరు ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని అమలుపరచండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే గృహ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి, వ్యాపార అభివృద్ధి బాగుంటుంది, సంతాన అభివృద్ధి బాగుంది, వాహన యోగం ఉంది, శుభకార్యాలను పెద్దగా నిర్వర్తించాలని చూస్తారు. దానికి అయ్యే ఖర్చు కూడా లోన్ విషయంలో కావచ్చు, బంగారం లోను పెట్టడం కావచ్చు, ఏదైనా సరే ఘనంగా చేయాలని యోచన చేస్తారు. జనాలకి మీ దగ్గర ఎంత డబ్బు ఉందో తెలియదు, కానీ కోటీశ్వరులు చాలా డబ్బు ఉంది అని ఆలోచిస్తారు. అవసరానికి మాకు ఎందుకు ఇవ్వరు, ఎందుకు సహాయం చేయరు అని ఆలోచన కూడా చేస్తారు. నిజం చెప్పాలంటే మీ దగ్గర రూపాయి ఉండదు. ఆ పరమేశ్వర అనుగ్రహం వల్ల ఏదో నడిచిపోతుంది, ఎలాగో వచ్చేస్తుంది. కష్టే ఫలి అన్నట్టుగా కష్టం తగ్గిన ధనం వస్తుంది, కానీ నిలకడ ఉండదు. జనాల మధ్యలో నరదృష్టి అధికంగా ఉంటుంది. సాధ్యమైనంతవరకు బంధువులకి దూరంగా ఉండడం, ఏదైనా సరే మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం బాగుంది. పరీక్షా సమయంలో మంచి మార్కులు సంపాదిస్తారు. విదేశాలకు వెళ్ళాలని మీ ప్రయత్నం నెరవేరుతుంది. విదేశాల్లో ఉన్న వారికి H1B వీసా విషయంలో కొంత జాప్యం జరుగుతుంది. ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. చిన్న చిన్న ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఒక్కోసారి ఉద్యోగం చేద్దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు కూడా గోచరిస్తోంది. ఆధారపడవద్దు, ఏదైనా గట్టిగా ప్రయత్నం చేయండి, మంచి అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపార రంగంలో వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి భవిష్యత్తు ఉంది. ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు పక్కనే ఉన్నారని గ్రహించండి. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు నలుగురు సలహాలు సూచనలు తీసుకుని మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయండి. మంగళవారం నాడు, శనివారం నాడు హనుమంతుడికి ఆకుపూజ చేయించండి. ఒక 8 మంగళవారాలు చేయించడం, దుర్గా స్తోత్రాన్ని పఠించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే శుక్రవారం నాడు కుబేర కుంకుమతో దుర్గా స్తోత్రం కానీ అష్టోత్తరం కానీ పఠించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఏడు నడిచిన పూర్తయింది. వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. గడిచిన కొంతకాలం కంటే ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. వృత్తి వ్యాపారాల్లో, ఉద్యోగంలో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఏ విషయమైనా సరే తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. మీకు మీరుగా తీసుకున్న నిర్ణయాలు లాభసాటిగా ఉంటాయి. అధికమైన ధనం సూచిస్తోంది. వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపంలో పెట్టడం చెప్పదగినది. షేర్ మార్కెట్లో కావచ్చు, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లో కావచ్చు, భూముల్లో కావచ్చు ఇన్వెస్ట్మెంట్ చేయండి. షేర్ మార్కెట్ అందరికీ కలిసి రాదు, కొంతమందికి మటుకే. ఎవరికైతే కలిసి వస్తుందో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం వల్ల లాభాలు బాగుంటాయి. అలాగే ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది. లీజులు, కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యవసాయదారులకు మంచి అవకాశాలని చెప్పవచ్చు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ప్రభుత్వపరమైన రావాల్సిన ధనం కావచ్చు, ప్రభుత్వం సంబంధించిన ఏదైనా విషయ వ్యవహారాలు ఈ వారం వ్యవసాయదారులకు సానుకూలపడతాయి. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టాదిగిన ప్రతిఫలం లభించే అవకాశం గోచరిస్తోంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి మార్కులు సంపాదించగలుగుతారు. ప్రతి పని కష్టే ఫలి అంటగా కష్టపడతారు. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి చక్కగా విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్న వారికి ఎప్పటి నుండో H1B గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే వివాహాది శుభకార్యాలు సానుకూలపడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుండో సంబంధాలు రావట్లేదు, వివాహం అవ్వట్లేదు అనే మనోవేదన గురవుతారు. కొంతమందికి ఆలస్యంగా వివాహం అయినా సరే సంతాన విషయంలో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. అది ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. సంతానపరమైన చిక్కులు ఏమైనా ఉంటే ఈ వారం తొలగిపోతాయి. అలాగే జీవిత భాగస్వామితో విభేదాలు లేకుండా చూసుకోవాలి. కొంత డబ్బు వచ్చేసరికి అహంకారం అనేది పెరుగుతుంది. వాటిని పక్కన పెట్టి బంధుమిత్రులతో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు,
జీవిత భాగస్వామితో కావచ్చు, స్నేహితులతో కావచ్చు సామరస్యంగా మెలగడం చెప్పదగిన సూచన. ఎందుకంటే ఆపద సమయంలో మిమ్మల్ని ఆదుకున్న వారు ఈ రోజున వారి అవసరానికి వచ్చినప్పుడు మీరు పక్కన పెడతారు. ఇప్పుడు బాగున్నాం, జాగ్రత్త వహించాలి అనే ఆలోచన విధానంతో ఉంటారు. అయితే అది మంచిదే. అయితే అవసరానికి ఆదుకున్న మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు పక్కన పెట్టకండి. దానివల్ల భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. వ్యవసాయదారులకు, కుట్టు మిషన్, కాస్మెటిక్స్, ఫ్యాషన్ డిజైనింగ్, సినీ కళారంగాల వారికి, అలాగే కూరగాయల వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. పాల వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంది. వచ్చిన ధనాన్ని వస్తు రూపేణా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో మారాలనుకునే వారికి ఉద్యోగం మార్పు వస్తుంది. మంచి కంపెనీలో ఉద్యోగం లభిస్తుంది. పై అధికారులు మీకు సహాయ సహకారాలు ఎంతగానో సహకరిస్తారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీకి సంబంధించిన వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి. H1B గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అలాగే వైద్య వృత్తిలో ఉన్న వారికి సానుకూల ఫలితాలు ఉన్నాయి. మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు నలుగురితో పాటు ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒంటరిగా ఉండడం వల్ల మనోవేదనకు గురవుతారు. ఏదో కోల్పోయాం, ఏదో కోల్పోతున్నాం అనే భావన ఏర్పడుతుంది. అందరూ ఉన్నా సరే ఒంటరిగా ఉన్నామనే భావన ఏర్పడుతుంది. సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులతో కావచ్చు, బంధుమిత్రులతో కావచ్చు గడపడానికి ప్రయత్నం చేయండి. విదేశీకి సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాల్లో ఉన్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వచ్చిన అవకాశాలు చిన్నదైనా సరే పెద్దదైనా సరే అందిపుచ్చుకోవడం చెప్పదగినది. తర్వాత చూద్దాం, ఏదో చిన్న ఉద్యోగాన్ని కాకుండా వచ్చిన ఉద్యోగాన్ని సద్వినియోగపరచుకోండి. చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా అవి ఈ వారం తొలగే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ వృత్తులతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శనివారం నాడు ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ చేయడం చెప్పదగినది. ఆరావళి కుంకుమతో అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. శని ద్వితీయంలోకి మారారు. సప్తమాధిపతి రవి ద్వితీయంలో, పంచమ అష్టమాధిపతి బుధుడు ద్వితీయంలో, తృతీయ భాగ్యాధిపతి శుక్రుడు ద్వితీయంలో, రాహు ద్వితీయంలో. 5 గ్రహాలు ద్వితీయంలో ఉన్నాయి. కెరియర్ మీద చాలా ఆశలు పెంచుకుంటారు. వస్తుంది అనుకున్న ఉద్యోగం పోతుంది, రాదు అనుకున్న ఉద్యోగం వస్తుంది. అయితే ఏది ఏమైనా సరే నిర్ణయాలు మీ మీద ఆధారపడి ఉంటాయి. మీరు తీసుకునే నిర్ణయాలే భవిష్యత్తుని సూచిస్తుంది. కొన్ని నిర్ణయాలు సానుకూలంగా తీసుకున్నా, కొన్ని నిర్ణయాల మటుకి తప్పుగా తీసుకుంటారు. అది భవిష్యత్తులో ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. జీవిత భాగస్వామి కావచ్చు, బంధువర్గంలో కావచ్చు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తోంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు చాలా వరకు తీసుకోవాలి. కడుపుకు సంబంధించి, లివర్, మూత్రపిండాలకు సంబంధించి, గ్యాస్ట్రిక్, స్పైన్కి సంబంధించి ఇబ్బంది ఎక్కువ పెట్టే అవకాశాలు గోచరిస్తోంది. భార్యాభర్తల మధ్య సఖ్యత తగ్గుతుంది. విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తోంది. అహంకారపూరితమైన ధోరణితో వెళ్ళడం వల్ల కొంతమంది విడిపోయే అవకాశం కూడా లేకపోలేదు. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. కాబట్టి జీవిత భాగస్వామితో సలహాలు, సూచనలు తీసుకోవడం, వారితో సఖ్యతగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. సంతానపరంగా బాగుంటుంది. వారి అభివృద్ధి మంచి పదంలో ఉంటుంది. అయితే ఈ ఏలినాటి శని ప్రభావం చేత బద్ధకం కావచ్చు, ఉద్యోగంలో చిన్నపాటి చికాకులు కావచ్చు ఏర్పడే అవకాశం ఉంది. వాటిని పక్కన పెట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ప్రతిరోజు శని స్తోత్రం పఠించినట్లయితే మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంది. వచ్చిన అవకాశాలు సద్వినియోగపరచుకోవాలి. ఖర్చులు అధికంగా ఉన్నాయి. రూపాయికి 10 రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తోంది. అయితే 10 రూపాయలు వస్తుంది, ఖర్చు అలాగే ఉంటుంది. కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ధనం కూడా అధికంగానే ఉంటుంది. వచ్చిన అవకాశాలని జాగ్రత్తపరచుకోవడం చెప్పదగినది. సినిమా రంగంలో ఉన్న వారికి, లాయర్లకి, పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి, వైద్య వృత్తిలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటిషియన్స్, ముఖ్యంగా కూరగాయల వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెంచుకుంటారు. దైవ దర్శనాలని ఎక్కువగా చేసుకోగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ
ఈ వారం ఈ రాశి వారికి కొంతవరకు బాగుందని చెప్పొచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఇబ్బందులు లేకుండా చూసుకోవడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రమోషన్స్ చేదాకా వచ్చి జరిపే అవకాశాలు కూడా లేకపోలేదు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అయితే మేలో రాశి స్వక్షేత్రంలోకి మారుతారు. దాని ప్రభావం ఇప్పటి నుంచే ఉంటుంది కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరో చెప్పారని అది బాగుంటుంది, లేదా విదేశాలకు వెళ్ళి చదువుకుందాం, లేదా ఇక్కడికి వెళ్ళి చదువుకుందాం, లేదా ఇంకో స్టేట్కి వెళ్దాం అన్న ఆలోచనలు పరిపూర్ణంగా ఉంటాయి. ఆలోచనల్ని స్థిమితంగా ఉంచుకొని ఎక్కడ చదువుకుందాం, ఏం చదువుకుందాం అనే ఒక నిర్ణయానికి రావాలి. లేదు అంటే తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు గోచరిస్తోంది. అది మీ భవిష్యత్తులో ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. విద్యార్థులు మనసుని స్థిమితంగా ఉంచుకొని ఏ పని చేసినా సరే పెద్దల సలహాలు సూచనలు తీసుకునే వాటికి వెళ్ళండి. సొంత నిర్ణయాలు వీరికి పనికిరావు. సొంత నిర్ణయాలు తీసుకున్నా సరే ఇబ్బందులు పాలవుతారు. ప్రేమ వివాహాలకు సంబంధించి ఇబ్బంది పెడుతుంది. కొత్తగా వివాహం చేసుకున్న వారికి జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. విడాకుల దాకా వెళ్తారు. అయితే సప్తమాధిపతి రవి ద్వితీయంలో, శని, బుధ, రాహు, శుక్రుడితో కలిసి ఉన్నారు. ఏ ఆటంకాలు వచ్చినా సరే సామరస్యంతో ముందుకు వెళ్ళాలి. అంతా బాగానే ఉంది, అంతా నాకే తెలుసు, ఎవరు సలహాలు సూచనలు అవసరం లేదు అన్న ధోరణిలో ఇద్దరి మధ్యలోనే ఉంటుంది. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాకుండా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి. ఇది కొంతమందికి మటుకే, అందరికీ కాదండి. ఏదైనా జాతక పరిశీలన చేసేటప్పుడు వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది. ఈ రాశి ఫలితాలు అనేవి వారం చెప్పేవి గోచారీత్యా చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరికీ ఇలాగే ఉంటుందని కాదు. కొంతమందికి వర్తిస్తుంది, కొంతమందికి వర్తించదు. ఏదైనా జాతకం చూపించుకోవాలని వారు పర్సనల్గా జాతకం చూపించుకోండి. తద్వారా వారికి గ్రహస్థితులను బట్టి ఏం చేసుకోవాలి, ఎలా ఉండాలో చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి. వీళ్ళకి కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం. ముఖ్యంగా ఈ రాశివారు ప్రతిరోజు దుర్గా అష్టోత్తరం పఠించడం చెప్పదగినది. లేదా ప్రతిరోజు ప్రతినిత్యం అష్టోత్తరం పఠించడం చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. అలాగే స్వక్షేత్రంలో 5 గ్రహాలు ఉన్నాయి. పంచగ్రహ కూటమి. వీరు కొన్ని శాంతులు చేసుకోవాలి. అఘోర పాశుపత హోమం, అలాగే 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం, ముఖ్యంగా చండీ హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. పనులు చేతిదాకా వచ్చి జారిపోయే అవకాశాలు ఉంటుంది. ఇవాళ పని పూర్తవుతుంది అనుకుంటాం, అది పూర్తవదు. 10 రోజుల తర్వాత పూర్తవుతుంది. రావాల్సిన ధనం సకాలంలో చేతికి రాక అప్పులు పాలవలసిన పరిస్థితి గోచరిస్తోంది. అయితే గడిచిన 2.5 సంవత్సరాల కంటే ఇక్కడి నుంచి కొంతమేర వీరికి బాగుందనే చెప్పచ్చు. స్వక్షేత్రంలో శని సంచారం కొంత ఊరటనిస్తుంది వీళ్ళకి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. బంధువర్గంలో విభేదాలు రాకుండా చూసుకోవాలి. వ్యాపార పరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలమైన పరిస్థితి గోచరిస్తోంది. వ్యాపారం అభివృద్ధి బాగుంటుంది. మంచి స్థానం సంపాదించగలుగుతారు. పేరు ప్రఖ్యాతలు సాధించగలుగుతారు. అలాగే మేలో రాహు వ్యయంలోకి మారడం, అది ఇప్పటి నుంచి దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా వ్యవహార విషయంలో కూడా జీవిత భాగస్వామి సలహాలు సూచనలు పాటించి ముందుకెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతానపరంగా బాగుంది. మంచి అభివృద్ధిలోకి వస్తారు. ఏదైనా ఒక వ్యవహారం ప్రారంభించేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. మీ మాటను వక్రీకరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. రూపాయి సంపాదిస్తే 10 రూపాయలు సంపాదిస్తున్నారు అనే నరదిష్టి మీకు అధికంగా ఉంటుంది. ఏ పని ప్రారంభించినా ఆ నరదిష్టితోటే వెనక్కి వెళ్ళడం కూడా జరుగుతుంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నవారికి స్థానచలనం ఉంది. ఉద్యోగం మారాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. అయితే ఉన్న ఉద్యోగంలో స్థిరత్వం కోసం గట్టిగా ప్రయత్నించడం చెప్పదగినది. వేరే ఉద్యోగం వచ్చినట్లయితే మంచి ఉద్యోగం అయితేనే మారండి, లేకపోతే ఉన్న ఉద్యోగంలోనే ఉండడం చెప్పదగిన సూచన. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంటుంది. రొటేషన్స్ బాగుంటాయి. ఆశించిన స్థాయిలో లాభాలు లేకపోయినప్పటికీ
నష్టాలు మటుకి ఉండవు. ఎవరైతే మీ పైన దుష్ప్రచారం చేస్తున్నారో వారు వెనక్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దైవానుగ్రహం తోడు వల్ల ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేరు. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రాన్ని పఠించడం లేదా దుర్గా అష్టోత్తరం పఠించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే శనివారం నాడు నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. మంగళవారం నాడు, శనివారం నాడు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించండి. ఏదైనా పనులు ఆగిపోయినా సరే, ఉద్యోగ అవకాశాలు రాకపోయినా సరే, వివాహపరంగా ఏదైనా ఆటంకులు ఉన్నా సరే తొలగిపోతాయి. ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. అయితే వచ్చిన సంబంధం మంచిదా కాదా జాతక పరిశీలన చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. మోసపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. సంతానపరంగా చాలా బాగుంది. మంచి అభివృద్ధి పదంలోకి వస్తారు. జ్యేష్ఠ సంతానం యొక్క అభివృద్ధి చాలా బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగపరంగా కావచ్చు, ప్రైవేట్ సంస్థలో కావచ్చు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. విదేశీ యానం చేసే అవకాశాలు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఆరోగ్యం సంబంధించి గ్యాస్ట్రిక్, అసిడిటీ, స్పైన్కి సంబంధించి ముఖ్యంగా గైనిక్ సంబంధించి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు గోచరిస్తోంది. సరైన సమయంలో ఆహారం తీసుకోవడం చెప్పదగిన సూచన. ఎక్కువగా శ్రమ తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. భవిష్యత్తు కోసం ఎక్కువ ఆలోచన చేస్తారు. అయితే ప్రతి పనిని నిదానంగా పూర్తవడం, సహనాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. తద్వారా జీవిత భాగస్వామితో కావచ్చు, ఇంట్లో వాళ్ళతో కావచ్చు, వ్యాపార ప్రదేశంలో సహోద్యోగులతో కావచ్చు గొడవపడే అవకాశం లేకపోలేదు. సామరస్యంగా ఉండడం చెప్పదగిన సూచన. కోర్టు వ్యవహారాలకు సంబంధించి ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఏ పని చేసినా సరే వెనక్కి వెళ్ళడం, నష్టం వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. ధన వ్యయం సూచన కూడా ఎక్కువగా కనిపిస్తోంది. నమ్మిన వారే మోసం చేసే అవకాశాలు లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ ప్రయాణాలు చేసేవారికి, వైద్య వృత్తిలో ఉన్నవారికి సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు చేసేవారికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామిని దండం పెట్టుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రాన్ని పఠించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఇంట్లో కానీ, ఆఫీస్లో కానీ హనుమాన్ చాలీసా వినండి. నరదిష్టి ఏమైనా ఉంటే తొలగిపోతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు వైట్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ, గురువారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.